అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హిందూ దేశంలో హిందూగా బతకడానికి ప్రయత్నం చేయాల్సిన వాడిని. పెద్ద ఇదేం కాదు కానండి, నాకు తెలిసిన చిన్న మాట, ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద అంటుంది. అసలు దీన్ని ఎందుకంటే అమ్మని పిలవడం తప్ప అండి, మనం చేసే తప్పు. కన్న తల్లిని అమ్మ అని పిలుచుకుంటున్నాం, అంతేగాని వాళ్ళకి మళ్ళీ అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీ అని పిలిపించుకునే సంస్కారం కాదు కదా. అసలు ఏంటి హిందుత్వం, దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రివల్యూషన్ నాకు అర్థం కాదు. బేసిక్గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది. మన గర్భశత్రు ఎవరండి? పాకిస్తాన్. ఆయన మైక్ ముందు కూర్చుని ఈ హిందుస్థాన్మే అంటాడు. మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది. ఎందుకంటే దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా. పిచ్చోళ్ళు కాదు, పిచ్చి మాటలు కాదు. రెండు, ఈ హిందూయిజాన్ని నశించాలి, హిందూయిజం ఉగ్రవాదం అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వాడి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటాడు. మరి అదేంటో నాకు అర్థం కాదు. మరి ఇది దేశం కాదు, హిందువులు మాట్లాడకూడదు, హిందుత్వం డామినేట్ చేసేప్పుడు మరి నువ్వెందుగా ఈ జై హింద్ అంటున్నావు? అందుకని అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నావు అనుకోవద్దు, అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నావు అనుకోకు. అది మేము బలహీనత. ఎందుకంటే భర్తలోడు కూడా అద్దం ముందు కూర్చుని టిట్టిట్ అనుకుంటుంటాడు. పాప లెప్రసీ అటాక్ అయిన వాళ్ళు కూడా పాత కొట్టలు తీసుకు కొత్త కొట్టలు అయితే నేను చాలా అందంగా ఉన్నా అనుకుంటాడు. అందుకు కాదు అర్థం ఇచ్చింది. నీ తప్పు, నీ మచ్చ నీకు అర్థం చేసుకోలేవు కాబట్టి ఇంకోటి నీ ముఖం మీద మచ్చ ఉందిరా అని చెప్పే అవకాశం ఇవ్వకుండా నీకు నువ్వు సర్దుకోవడం కోసం ఇచ్చినటువంటిది అర్థం. దాన్ని చూసి జ్ఞానం తెచ్చుకో. ఇది నిజ జీవితం వచ్చేప్పటికి ఆ అర్థం ఎవరంటే ప్రజలు. ఈ ప్రజల ముందు నువ్వు నుంచుని ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు నీ గుండె మీద చేసుకుని మాట్లాడు. అసలు హిందూయిజం ఉగ్రవాదం తప్పు కదండి. రోడ్లు వేద్దాం లేకపోతే పంపులు కొట్టిద్దాం అని ఎవడో మొదలెడతాడు. కాదు అంటారు, అవును అంటారు, ఇవన్నీ ఎందుకు ఓటింగ్ అంటారు. సరే ఓటింగ్ పెడతారు, 30లో 16 ఒకటికి వస్తాయి, 14 ఒకటికి వస్తాయి, ఒకటే తేడా. అంటే ఈ ఒక్క ఓటు మెజారిటీతోనే దాని ప్రకారం వెళ్తున్నారు కదా. చాలా గొప్ప ఘనత. ఒక్క ఓటు మెజారిటీతో ఒక మహానుభావ ప్రధానమంత్రిని దించేసినటువంటి దేశం. తెలుసుకోండి, మన దేశ రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతోంది. కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అసలు హిందుత్వం గురించి మాట్లాడకపోవడం అనేది పొరపాటా కాదా? అసలు హిందూయిజం అంటే మన సంస్కృతి అండి. దాన్ని కాపాడుకుని అమ్మ అని పిలుచుకోలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండి నీ ధర్మాన్ని. ట్రాఫిక్ ఎప్పుడు బాగుపడుతుందండి? రోడ్డుకి ఎడం పక్కనే బాగుపడుతుంది నడిస్తేనే. ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారంటే వీళ్ళు ఉగ్రవాదులు మేం కాదండి, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం లేకపోతే హిందూయిజం ఇది కాదు, మీకు మీరే ఎలా తయారు చేస్తున్నారంటే మనిషిని ప్రజల్ని సుంటలుగా తయారు చేస్తున్నారు మీరే. ఎందుకంటే ఈ దేశంలో హిందూయిజం అన్న కానీ ఆర్ఎస్ఎస్ కానీ అంటే సాధన ఉంది. వీళ్ళకి సాధన తక్కువ అండి, వాదన ఎక్కువ. వీళ్ళకు ఉన్నటువంటి హిందూయిజంలో కానీ దీంట్లో కానీ ఉన్నటువంటి సాధన వాళ్ళకి లేదు. మనకు సాధన ఎక్కువ, వాదన తక్కువ. వాళ్ళకి సాధన తక్కువ, వాదన ఎక్కువ. అందుకే వాడు ఏమంటారు తెలుసారు, వాళ్ళు మాట్లాడుతాం అనుకోండి, బాబు రోడ్డుకి ఎడం పక్కన నడువు అంటే నడిచి చూద్దాం అనుకోడు, అసలు చెప్పడం ఆలస్యం. రోడ్డుకి ఎడం పక్కన నడదు ఆయన అంటే కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు, కానీ రోడ్డుకి ఎడం పక్క నడుద్దామని ప్రయత్నం చేయడు. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, ఒక్కడు గుర్తుంచుకోండి, మీ త్రివర్ణ పతాకం మీరు ఎన్ని పాపాలు చేసినా ఇంకా పతాకం ఇంకా హిందూ దేశంలో అలా రెపరెపలాడుతూ మీకు ఇంకా 4 భోజనాలు పెడుతుందంటే
ఈ వెనకాల ఉన్నటువంటి కాషాయం రక్ష అని గుర్తుంచుకోండి. ఇది గనక రెచ్చిపోయి హిందుత్వం తిరగబడిందా మీరు ఎక్కడ కొట్టుకుపోతారో మీకే తెలియదు. కాబట్టి దయించి సోదర మనులందరూ కూడా మన ధర్మం, మన సంస్కృతి దీన్ని నమ్మండి, దాని ప్రకారం జరిగించండి. జీవితం పెద్దలు రాశారు సినిమాలో కవితలు, కలతలు కనరాని కన్నీరే లేని బ్రతుకుంటే చాలు అదే 10,000. అది హాయిగా మన మంత్రంలోనే ఉందండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అని సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో ఈ వర్షాలు పడాలి, పృథివీ అంతా చల్లగా ఉండాలి, అందరం బాగుండాలి అనేటువంటిది పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప కోరిక ఉన్నటువంటి హిందూయిజం. కాబట్టి దాన్ని నమస్కరించుకోవడం కాదు, దాన్ని మనం విస్మరించకుండా ఆచరణలో పెట్టి మన యొక్క గొప్పతనాన్ని కాపాడుకుని మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన దేశాన్ని, మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇది నెక్స్ట్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద నా మీద ఉందని పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను సరిగ్గా పాటించి మనం ఈ దేశాన్ని పురోగతి తీసుకువెళ్లాలని మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకోండి.